హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ తెలుగు రుచులు. ఈరోజు మనం సంక్రాంతికి స్పెషల్గా చేసుకుని నాటుకోడి పులుసు తయారు చేసుకుందాం. ఈ నాటుకోడి పులుసు గారెల్లోకి, దోశల్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి, అలాగే అన్నంలోకి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ నాటుకోడి పులుసు కొంచెం ఎక్కువగా గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. మేమైతే ఎక్కువగా గారెల్లోకి కాంబినేషన్గా చేసుకుని తింటాము. నేను కేజీన్నర నాటుకోడిని విత్ స్కిన్‌తో తీసుకున్నాను. దీనిని పసుపు, నిమ్మకాయ, సాల్ట్ వేసుకొని 2, 3 సార్లు వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న నాటుకోడి పీసెస్‌లో స్పూన్ అండ్ హాఫ్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. కుక్కర్‌లో ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు బాగా ఫ్రై అయ్యాక మనం కలుపుకున్న నాటుకోడి పీసెస్‌ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకుంటే నాటుకోడి పీసెస్ బాగా మగ్గి వాటర్ బయటకు వచ్చేస్తుంది. మధ్యలో మూత తీసి గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. నాటుకోడి ముక్కలు బాగా మగ్గేలోపు దీనిలోకి మసాలా తయారు చేసుకుందాం. ఒక కడాయిలో 9 లవంగాలు, 6 యాలకులు, 3 దాల్చిన చెక్కలు, ఒక చిన్న అనాస పువ్వు, 3 ఎండుమిర్చి, 3 స్పూన్ల ధనియాలు, స్పూన్ అండ్ హాఫ్ జీలకర్ర వేసుకుని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకుని జస్ట్ 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చిన్న ఎండు కొబ్బరి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం 5 మినిట్స్ ఫ్రై అయ్యాక 3 స్పూన్ల గసగసాలు వేసుకొని ఫ్రై చేసుకుని లాస్ట్‌లో కొంచెం మిరియాలు వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక ఈ మసాలాలు బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు నాటుకోడి పీసెస్ బాగా మగ్గి వాటర్ బయటకు వచ్చేసింది కదా! మళ్ళా ఒకసారి గరిటెతో తిప్పుకొని 3 స్పూన్ల కారం వేసుకోవాలి. మీకు సరిపడినంత కారం మాత్రమే వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత గరిటెతో బాగా కలుపుకొని దగ్గర పడిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని వేసుకొని బాగా కలుపుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మళ్ళా ఒకసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్‌ని మీడియంలో పెట్టుకొని 5, 6 విజిల్స్ రానివ్వాలి.
మీకు గాని నాటుకోడి ముక్క ఉడకకపోతే ఇంకొక 2 విజిల్స్ పెట్టుకోండి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ వేడి తగ్గిన తర్వాత మూత తీసి చూస్తే నాటుకోడి పులుసు రెడీ అయ్యింది. దీనిని నేను ఒక పెద్ద గిన్నెలో వేసుకున్నాను. ఈ నాటుకోడి పులుసు కొంచెం ఎక్కువగా గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. ఈ నాటుకోడి పులుసుని నేను గారెల్లోకి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! అలా గారెను విరిచి అలా నాటుకోడి పులుసులో పెట్టుకొని తింటే అదిరిపోయిందండి. చూడండి, నాటుకోడి ముక్క ఎంత మెత్తగా ఉడికిందో. ఒకసారి నేను చేసినట్లు ట్రై చేయండి. సూపర్ టేస్టీగా వస్తుంది. అలాగే మన ఛానల్‌ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.